హలో, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. రీసెంట్గా కేరళ స్టేట్ని కేరళం అనేటువంటి నేమ్గా పరిగణించాలి అని చెప్పేసి, పేరు మార్చాలి అని చెప్పేసి ఒక విషయాన్ని అయితే న్యూస్లో చూస్తున్నాం. అసలు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు మార్పు ఎలా ప్రొసీజర్ అనేది ఉంటుంది. రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం శాసనసభ ద్వారా పేరు మార్చుకోవచ్చా, లేదంటే కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్ యొక్క ఆమోదం తప్పనిసరా? ఒకవేళ పార్లమెంట్ యొక్క ఆమోదం అనేది రాష్ట్ర పేరు మార్పు కోసం తప్పనిసరి అయితే సింపుల్ మెజారిటీతో బిల్ పాస్ చేస్తారా, లేదంటే అబ్జల్యూట్ మెజారిటీతో బిల్ పాస్ చేస్తారా? అండ్ అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏమైనా తీసుకురావాలా? సాధారణంగా మీరు గమనించండి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలుగా విభజించినప్పుడు ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రెండు రాష్ట్రాల్ని పార్లమెంట్ అనేది మెజారిటీ ద్వారా ఈ యొక్క విభజించడం అనేది జరిగింది. అయితే మరి రాష్ట్రాలు వాళ్ళ పేర్లు అంటే ఆ రాష్ట్రం యొక్క పేరు అనేది మార్చుకోవచ్చా? రాజ్యాంగంలో నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ఎస్, ఏ రాష్ట్రమైనా సరే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే నేమ్ ఉందో దాన్ని చేంజెస్ చేసుకోవాలంటే ఒక ప్రొసీజర్ అనేది ఉంది. కానీ రీసెంట్గా ఇది ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, కేరళ అనేటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ అంటే 2023 సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంటుకు ఆ కేరళ శాసనసభ రికమెండేషన్స్ ద్వారా బిల్ పాస్ చేసి రెజల్యూషన్ పాస్ చేసి కేరళ స్టేట్ కాస్త కేరళం అనేటువంటి పేరు మార్చాలి అని చెప్పారు. సడన్గా అంటే 1956 నవంబర్ 1వ తారీఖున ఏర్పడినటువంటి కేరళ స్టేట్ కాస్త 2024 వరకు కూడా ఆలోచన లేనటువంటి కేరళం అనేటువంటి పదాన్ని ఇప్పుడు తెరపైకి ఎందుకు తీసుకొచ్చారు? అసలు చారిత్రాత్మక నేపథ్యం ఏమైనా ఉందా? అసలు అశోకుడి టైం పీరియడ్లో ఈ యొక్క కేరళ ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు? ఆయనకు సంబంధించినటువంటి ఇడిక్స్ ఏమో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ కేరళం అనేటువంటి ఈ స్టోరీ ఎట్లా వచ్చింది అంటే, సాధారణంగా కేరళ స్టేట్ అనేటువంటిది 1956 నవంబర్ 1 ఏర్పాటైంది. ఎలా ఏర్పాటైంది? 2 ప్రిన్స్లీ స్టేట్స్ని యాడ్ చేశారు, కొచ్చిన్ ఒకటి, ట్రావెన్కోర్ ఒకటి. సో ఇంటిగ్రేషన్ ద ప్రిన్స్లీ స్టేట్స్ ఆఫ్ ట్రావెన్కోర్ అండ్ కొచ్చిన్ అండ్ తర్వాత రోజులో మలబార్ డిస్ట్రిక్ట్స్ని కూడా ఈ యొక్క కేరళ స్టేట్లోనే యాడ్ చేయాలని చెప్పేసి ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. దానితో వారి యొక్క రికమెండేషన్స్ అండ్ ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 ప్రిన్స్లీ స్టేట్ని కలిపి నవంబర్ 1వ తారీఖున 1956లో కేరళ స్టేట్ అనేటువంటిది ఏర్పాటైంది. కాకపోతే మీరు గమనించండి, ఈ కేరళ అనేటువంటి స్టేట్ ఇప్పుడు కాస్త కేరళం ఎందుకు మార్చాలనుకుంటున్నారంటే, సో దీని యొక్క యాక్చువల్గా మనకి కేరళ అనేటువంటిది ఇంగ్లీష్ వర్డ్, కేరళం అనేది మలయాళీ వర్డ్. సో కేరళం అనేటువంటి మలయాళం వర్డ్. ఇక్కడ అశోకుడి టైం పీరియడ్లో 257 బిఫోర్ కామన్ ఎరా లేదంటే బిఫోర్ క్రైస్ట్ టైం పీరియడ్లో అశోకుడు వేయించినటువంటి 14 శిలాశాసనాలు లేదంటే 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ అంటాం. ఈ 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్లో సెకండ్ రాక్ ఎడిక్ట్ అయినటువంటి రాక్ ఎడిక్ట్ నెంబర్ 2లో ఆ సమయంలో ఆయన వేయించినటువంటి శాసనాల్లో కేరళ పుత్త అంటే ద సన్స్ ఆఫ్ కేరళ పుత్త అనేటువంటి వాట యూజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా చోలాస్, పాండ్యాస్, అదేవిధంగా సాత్యపుత్ర, కేరళపుత్ర ఇట్లా పేర్లు యూజ్ చేయడం జరిగింది. అంటే చారిత్రాత్మక నేపథ్యం అనేది ఈ కేరళం అనేటువంటి మాటకి, కేరళం అనేటువంటి పదానికి ఉంది. ఇది మలయాళీ భాషలో మనకి కేరళం అని అంటాము. కేరళ అనేది ఇంగ్లీష్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి భాష అని చెప్పేసి ఇప్పుడు కేరళం అనేటువంటిది తీసుకురొచ్చారు. ఫైన్, మరి కేరళ అనేటువంటి స్టేట్ని కేరళం అనేటువంటి స్టేట్గా మార్చాలి అంటే ఒక ప్రొసీజర్ ఉంది. ఏంటది? మరి కేరళ స్టేట్ అనేటువంటిది కేరళ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటువంటిది ఏం చేయాలి? మెజారిటీతో బిల్ అనేటువంటిది పాస్ చేసి పార్లమెంటుకు పంపించాలన్నమాట. పార్లమెంటుకి పంపించాలి. సో పార్లమెంటు కూడా సింపుల్ మెజారిటీతో బిల్ పాస్ చేస్తే ఆ పేరు కాస్త మార్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏ చట్టం ప్రకారం? స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. మరి ఏ ఆర్టికల్ ప్రకారం అనేటువంటిది అంటే ఈ ఆర్టికల్కి సంబంధించి ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు మారుస్తారు అంటే ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. మీరు గమనించండి, షెడ్యూల్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అదేవిధంగా పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు, ఆర్టికల్ 1, 2, 3, 4. సో ఆర్టికల్ 3 మనకి చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని విభజించాలన్నా, 2 రాష్ట్రాలని కలపాలన్నా, ఒక రాష్ట్రం యొక్క పేరు మార్చాలన్నా, ఆ బౌండరీస్ చేంజెస్ చేయాలన్నా ఇవన్నీ కూడా ఆర్టికల్ 3 ప్రకారంగా చేస్తాం. ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ విత్ ఇన్ ద కంట్రీ అండ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్
బౌండరీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్స్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాల పేర్లు మార్చాలన్నా సరే ఆర్టికల్ 3 ప్రకారం మనం మార్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎవరు మాత్రమే మార్చగలుగుతారు అంటే పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే మార్చగలుగుతుంది. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కూలంకషంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు. సో ఆర్టికల్ 3లో మనకి ఈ యొక్క ప్రొవిజన్స్ అనేటువంటి ఉన్నాయి. సో వచ్చేసి సపరేషన్ ఆఫ్ స్టేట్స్ టెరిటరీ, అంటే రాష్ట్రాలని విభజించడం కానివ్వండి, 2-3 రాష్ట్రాలని విభజించడం, కలపడం ఇట్లా. తర్వాత ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్. మీరు గమనించండి, 2014లో రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్ర విభజించినప్పుడు కొన్ని ఏడు మండలాలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 7 మండలాలు పోలవరం ముంపిత గ్రామాలని చెప్పేసి, ముంపిత మండలాలు అని చెప్పేసి ఇవి తీసుకెళ్ళి ఏపీలో కలిపేశారు. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి బౌండరీస్ని కూడా ఆల్టరేట్ చేయొచ్చు, ఏరియా ఇంక్రీజ్ చేయొచ్చు. డిమినిష్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్. డిమినిష్ అంటే తగ్గించవచ్చు, ఏ రాష్ట్రాన్ని అయినా సరే, పార్లమెంట్కే పవర్ ఉంది. తర్వాత ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్. అంటే ఒక రాష్ట్రానికి కానివ్వండి, 2 రాష్ట్రాలది కానివ్వండి, బౌండరీస్ ఆల్టరేషన్ చేయొచ్చు. ఎవరు చేయొచ్చు? పార్లమెంట్ మాత్రమే చేస్తుంది. ఆల్టర్ ద నేమ్స్ ఆఫ్ ఎనీ స్టేట్. సో కంపల్సరీగా ఆర్టికల్ 3 సబ్ క్లాస్ ఈలో మనకి ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా సరే పేరు మార్చుకోవాలి అంటే పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే చేస్తుంది. ఎంత మెజారిటీ కావాలి? సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. కానీ పార్లమెంట్ చేసే కంటే ముందే అసెంబ్లీ అనేది రెజల్యూషన్ పంపించాలి. ఇది అంటే గత సంవత్సరం కూడా మనకి కేరళ స్టేట్ని కేరళం స్టేట్గా మార్చాలని చెప్పేసి పంపించారు. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ యొక్క 8th షెడ్యూల్ కూడా మార్చాలనేటువంటి అంశం కూడా దాంట్లో ఉండడం వల్ల అది అవ్వలేదు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి రికమెండేషన్స్ పంపించింది ఇట్లా చేయాలని చెప్పేసి. ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆర్టికల్ 2 empowers the Indian Parliament to make laws relating to the formation of new states and the alteration of existing states. ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఆర్టికల్ 3 empowers the Indian Parliament may by law admit into the union or establish new states. ఈ 2 స్టేట్మెంట్స్కి సంబంధించి ఎన్ని కరెక్ట్గా ఉన్నాయి ఆప్షన్స్ అనేవి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.